ప్రైజ్లాడండి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారండి? ఈరోజు వాక్య భాగం అపొస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 2 నుంచి చదువుకుందాం. యూదులందరూ రోమాని విడిచి వెళ్ళవలెనని కోదియా చక్రవర్తి ఆజ్ఞాపించేవారు. అంటే యూదులు వారు అందరూ రోమాని విడిచి వెళ్ళిపోమ్మని కోదియా చక్రవర్తి ఆజ్ఞాపించాడండి. ఈ మన వాక్య భాగం దేని నిమిత్తం అంటే అకుల ప్రిస్కిల వారు కొరకండి. ఈ వాక్యము వాళ్ళు అన్యోన్య దంపతులండి, ప్రేమ కలిగి జీవించేవారు. సంఘంలో సువార్తలో దేవుని ప్రేమలో గొప్పగా ఎదుగుతున్నవారు. వీళ్ళు దేవుని పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నవారు. అంతేకాదు ప్రేమ విషయంలో అనేకులకు సువార్త విషయంలో ఎదజల్లేవారు. అందరకు మంచితనం ఏంటో చూపించే గొప్ప ఇద్దరు భార్యాభర్తలండి. వీళ్ళు లేఖన భాగంలో చూసుకుంటే 6 రెఫరెన్స్ల్లో వీళ్ళు రాయబడి ఉన్నదండి. ఈ 6 రెఫరెన్స్ల్లో కూడా వీళ్ళ పేర్లు ప్రతి చోట భార్యాభర్తల పేర్లు మెన్షన్ చేయబడి ఉన్నది. ఎందుకంటే వాళ్ళిద్దరూ అన్యోన్యత అంత దృఢమైనది కనుక వాళ్ళ పేర్లు 6 సార్లు రెఫరెన్స్లు మన మధ్యలో పెట్టారు. 3 సార్లు అపొస్తలుల కార్యాలు 18:2లో, 18:19లో, అలాగే 18:26లో, అంటే 1 కొరింథీ 16:18-19లో, రోమా 16:3లో, 2 తిమోతి 4:19లో. వీళ్ళ కోసం బైబిల్లో వీళ్ళ కోసం చదివితే తెలుస్తుందండి వాళ్ళు ఏం చేశారో. సువార్త చేయడంలో గొప్పగా చేశారండి. అంతేకాదు పౌలు గారికి మంచిగా వాళ్ళ సేవకులను పిలవడం విషయంలో మంచిగా మా ఇంటికి రండి అనేసి పౌలు గారిని 1 సంవత్సరంన్నర పాటు ఆయన్ని ఆదరించారండి. అంతేకాదు వాళ్ళ వృత్తి డేరాలు కుట్టుకుంటూ సువార్త చేస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని గణపరిచేవారండి. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే వీళ్ళని చూస్తే తెలుస్తుందండి. కొంతమంది భార్యాభర్తలు వివాహాలైన తర్వాత చాలా మారిపోతూ ఉంటారు, కానీ వీళ్ళు వివాహ బంధంలో కూడా చాలా దృఢపడిగా ఉన్నారు. ఎందుకంటే భర్తను భార్య ప్రేమించలేని స్థితిలో ఉంటుంది. భర్త మోటివేట్ అవ్వచ్చు, కాదంటలేదు, కానీ మనం పెళ్లిలో చేసిన ప్రమాణం గుర్తు చేసుకుని భర్త ఎలా ఉన్నప్పటికీ భర్తను ప్రేమించేవారుగా స్త్రీలు ఉండాలండి. లేదంటే మనం పక్క ద్రోవలు పెట్టి భర్తల్ని ఏం చేస్తున్నారండి, చంపేస్తున్నారు. చంపేయవలసిన ఒక పద్ధతి దేవుడు మీకు ఇచ్చాడండి. మనం ఎన్నో పాపాలు చేస్తున్నాము, దేవుడు మనల్ని చంపేస్తున్నాడండి? లేదు కదా. చంపేస్తే ఇప్పుడు నువ్వు నేను ఇలా ఉండవు. మనం చేసిన ఎన్నో పాపాలు, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ వస్తున్నాడు. మరి నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నీ భర్తను వదిలేసి నువ్వు పక్క దోవలు పడుతున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి. కానీ మనల్ని చూస్తూ క్షమిస్తూ మనల్ని ప్రేమిస్తున్న దేవుడు కనుక మీరు భర్తలకు లోబడి ఉండాల. భార్యలారా, మీరు భర్తకు లోబడి మీ యొక్క ప్రేమను భర్త పట్ల ఆయన మారకపోవచ్చు. ప్రేమ కలిగి జీవిస్తూ బైబిల్ చదువుతూ బైబిల్లో ఉన్న మాటలను చదువుతూ దేవుని యందు భయభక్తులతో ఉండాలని దేవుని కోరిక. భర్తలారా, మీరు కూడా ఈ అకుల ప్రిస్కిల కూడా ఎంత దంపతులు అంటే అన్యోన్య విషయంలో కూడా మంచి విషయం. భర్తలారు, మీరు కూడా మీ భార్యలకు లోబడి ఉండాల. భార్య చెప్పినట్టు ఉండాలి. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారండి, చంపేస్తున్నారు. చంపవలసిన అధికారం మీకు ఎవరిచ్చారండి? దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆయన రక్తం అంతా మన కొరకు పెట్టినప్పుడు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోకుండా ఈ చంపుకోవడాలు ఈ యొక్క ఎన్ని చాలా ఘోరమైన స్థితి అండి. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆదరిస్తున్న దేవుడు. మీరు కూడా మీ భార్యలకు లోబడి ఉండాల. దేవుడు ఏం చెప్పాడంటే, నా ఆజ్ఞలను గైకొనండి, నా మాటలు మీరు వినండి అనేసి ఈ అకుల ప్రిస్కిల కూడా జీవితాంతకాలం వీళ్ళు దేవుని విషయంలో, సువార్త విషయంలో, దేవుని ప్రేమ విషయంలో ముందుకు నడుస్తూ ఉన్నారండి.
అలాంటి ప్రేమ మనమందరం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఆయన స్తుతించేవారుగా ఉండాలి, ఆయన మహిమపరిచేవారుగా ఉండాలి. అంతేకాదు ఇతను యవనస్తుడు మార్చారండి. యవనస్తుని మార్చి 26లో ఉంటుందండి. అపోస్తల కార్యాలు 18:26లో ఒక యవనస్తుడు దేవుని యందు భయముతో భక్తితో ఎదుగుతున్నప్పుడు ఇంకా యవనస్తుడిని దేవుళ్ళో నడిపించి వాళ్ళ ఇంటిలో ఒక సంఘమును స్థాపించి ఉన్నారంటండి. మన ఇంటిలో సంఘం ఉందా? మన ఇంటిలో ఒక ఆత్మీయత ఉందా? ఒకవేళ ఆత్మీయత లేకపోతే ఇప్పుడే ఈ క్షణమే దేవుడిని నమ్ముకోవాలని ఈ అక్కుల పిష్కులు ఎలాగున్నారో ఈ యొక్క వాక్యం చదివితే మనకు అర్థమవుతుందండి. మనం వాక్యం చదవకుండా లోకానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఊరుకునే దేవుడు కాదండి. మనం తెలియక ఎన్నో తప్పులు చేయొచ్చు, కానీ దేవుడు తెలిసినాక తప్పు చేస్తే ఊరుకునే దేవుడు కాదు. క్షమిస్తూ వస్తూ ఉన్నారు. ఇంకా నువ్వు తప్పులు చేస్తూ ఉంటే దేవుడు క్షమించడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాడు. ఇదే అనుకూలమైన సమయం అండి. అక్కుల పిష్కిల సువార్తలో ఎదజల్లుతున్నారు. ఆలో ఉన్నట్టు మనం ఎందుకు ఉండకూడదు? వీళ్ళు పౌలు గారి కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధమయ్యారంటండి. సేవకుల కొరకు ప్రాణం ఇచ్చేవారుగా ఉంటున్నామా? సేవకులను ప్రేమించేవారుగా ఉంటున్నామా? సేవకులను మనం గృహంలోకి పిలిచేవారుగా ఉంటున్నామా? ఎందుకు ఉండలేకపోతున్నామో మనం అర్థం చేసుకోవాలండి. అంతేకాదు దేవునికి లోబడి ఉంటే మనం ఏ పాపము చేయమండి. దేవుని మాటలన్నీ వింటూ ఉంటే మనం ఏ పాపానికి పక్క ద్రోవ పట్టమండి. మనం దేవుడిలో ఎదగాలని ఆయన ఆశను మనం తీరుద్దామా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన రక్షకుడి కొరకు మనం ఏమివ్వగలుగుతున్నాం? ఈ లోకంలో మనం సాక్షులుగా అయినా ఉండగలుగుతున్నామా? ఇదే అనుకూలమైన సమయం అండి. దుర్దినములు రాబోతున్నాయి. ఆ వాక్యం కూడా మీకు దొరకదు. ఇదే దొరుకుతున్నప్పుడు మనం స్వీకరించాలండి. ఎంతగా మన దేవుడు తగ్గించుకుని వచ్చి ఉన్నాడంటే ఈ లోకానికి మనం ఎందుకు తగ్గలేకపోతున్నామండి? మనకేముందని? కానీ మన దేవుడు గొప్ప దేవుడు అండి. మనల్ని ప్రేమిస్తూ ఇతరులను కూడా ప్రేమించే దేవుడు. ఈ అక్కుల పిష్కిల కూడా అలాగే ఉంటున్నారు. ఈ యొక్క ప్రేమ కలిగి ఉన్నారు. ఇలా అన్యోన్య దంపతులుగా ఉండి అనేకులకు ప్రేమ చూపిస్తున్నారు. ఈ యొక్క ప్రేమ కలిగి ఉన్నారంటే ఈ అక్కుల పిష్కుల దేవుని ప్రేమను బట్టే, దేవుని వాక్యము చదవడం బట్టే, దేవుడు మాటలను వినడం బట్టే అండి. ఇది నా సువార్త మీ అందరికీ నేను చెప్తున్నానంటే దేవుని పిలుపుకు నందు నేను సిద్ధపడి ఉన్నాను కనుక మాటలను ముగిస్తూ చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాగణుడు అయిన మా ప్రభువా నీకు వందనాలు. ఈ అక్కుల పిష్కుల మా మధ్యలో పెట్టి ఉన్నారు. వీళ్ళు మంచి దంపతులుగా ఉన్నారు ప్రభువా. అలాంటి జీవితం బ్రతుకు మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, నన్ను ఎలా ఉండాలి లోకంలో మేము ప్రభువా, నన్ను ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. నీ నామానికి మహిమార్థమై వాడుకోమని ప్రతి బిడ్డను మీరు కాపుదల భద్రత ఇవ్వండి. చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందుకునే నామ తండ్రి. ఆమెన్.